హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మోస్ట్లీ 11 అవుతున్నట్టుంది. 11 కాదులేండి, 10:30 అట్లా అవుతుంది. నేను ఇప్పుడే లేచిన. ఈరోజు మా పిల్లలకు హాలిడే అని చెప్పేసి చూడండి, దోశ వేసుకోవడానికి ట్రై చేస్తున్న, అస్సలు దోశ రావట్లేదు. ఇది క్యాస్ట్ ఐరన్ పెన్నం అనమాట. నాన్ స్టిక్ పెన్నం అయితే హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేను ఈ పెన్నం ట్రై చేస్తే నాకు అసలు ఈ పెన్నం రావట్లేదు. ఒకసారి ఏమో మంచిగా వస్తుంది, ఒకసారి ఏమో అసలే రాదు. చూడండి ఎంత ఆయిల్. ఇప్పటికి 4-5 దోశలు పోయినాయి. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నా. ఇది కూడా సక్సెస్ఫుల్గా వస్తుందో రాదో చూద్దాం. మీరేం తిన్నారండి అందరూ? చూడండి, దోశ అస్సలు రావట్లేదు. ఇది దగ్గర దగ్గర 4th దోశ. చాలా ఆయిల్ వేస్తున్నా, అయినా సరే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చూడండి, నేను వీడియో స్టార్ట్ చేయగానే అది వస్తుంది దోశ. వావ్ గ్రేట్. నా సబ్స్క్రైబర్స్ వాచ్ చేస్తున్నందుకే నాకు వచ్చేసింది ఫస్ట్ దోశ. అస్సలు రావట్లేదు. అప్పటి నుంచి ఇప్పటికి 3 దోశలు వేస్ట్ అయిపోయినాయి. చూడండి, ఇంకొక దోశ ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఒక చేతితోనే ఫోను, ఒక చేతితోన ఆనియన్, ఒక చేతితోనే దోశ వేస్తున్నా, ట్రై చేస్తున్నా. ఇప్పుడు వస్తుందో రాదో. లేదు, డైరెక్ట్ వేసేస్తున్నా. ఇది హెల్త్కు మంచిదని చెప్పేసి ఈ పెన్నం తీసుకొని నేను యూజ్ చేస్తుంటే నన్ను 30 తిప్పలు పెడుతుంటుంది. క్యాస్ట్ ఐరన్ పెన్నము. ఇది నాన్ స్టిక్ పెన్నం అయితేనంటే హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అది 1000 రూపీస్ పైన పెట్టి కొంటే అది ఖరాబ్ అయిపోయింది. ఆ పెన్నం ఎట్లా ఖరాబ్ అయిందో నేను మీకు చెప్తా చూడండి. కొత్తగా నాన్ స్టిక్ పెన్నం తెచ్చుకున్నా, ప్రెస్టేజ్ 1000 రూపీస్ పెట్టి తెచ్చుకున్న. జస్ట్ 1 వీక్ లోపలనే పక్కింటి వాళ్ళు అడిగింది అనమాట. పక్కింటి వాళ్ళు అడిగిండ్రు, దోశ పెన్నం వాళ్ళది వస్తలేదంటే నాకు మైండ్లో ఏం ఆలోచించకుండా టక్కన ఇచ్చేసిన తర్వాత కానీ నా మనసు అంతా అక్కడనే ఉందన్నమాట. ఎట్లా వాడుకుంటారో ఏమో అని నాకు భయం వేసింది. వెంటనే పోయినా వాళ్ళ కిచెన్ దగ్గరికి పోతే టకా తీసుకుపోయి పెన్నం పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి అందులో అదేమంటారు చక్కెర వేసి రుద్దేసేసిండ్రు. అసలుకి వామ్మో, పర్షాన్ అయిపోయినా నేను. నా ప్రాణం అంతా అల్లాడిపోతుంది. అట్లా వేయొద్దు అని చెప్పినా సరే వాళ్ళు అప్పటికే వేసేసిండ్రు. వేసేసిన తర్వాత ఇంకా మళ్ళా నాకు ఇస్తలేరు. దోశలు వేసుకున్న తర్వాత నా ప్రాణం మాత్రం అక్కడనే ఉంది. దోశలు వేసుకున్న తర్వాత కూడా ఇస్తలేరు. ఇంకా నేను మా బాబుని పంపించి దోశ పెన్నం తెప్పించుకున్న తర్వాత అయిపోయింది ఇంకా నా పని. అస్సలు దోశలే రావట్లేదు. కొత్త పెన్నంకి ఎవరన్నా, అది కూడా నాన్ స్టిక్ పెన్నంకి ఎవరన్నా ఉల్లిగడ్డ రుద్దుతారా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. నాన్ స్టిక్ పెన్నంకి ఇట్లాంటి పెన్నంకి అయితే రుద్దవచ్చు. ఎంత ఆనియన్ రుద్దినా సరే ఏం కాదు. అందుకే పక్కింటి వాళ్ళకన్నా ఎక్కువ రిలేషన్ పెట్టుకోవద్దు. మోమాట అనుకోతే మూతి మీసాలు కాలితే అంటారు కదా, అట్లా పక్కింటి వాళ్ళతోన ఊరికే మాట్లాడాలి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నాకు ఇంత మోసం చేసిండ్రు వాళ్ళు. ఎంతైనా మన ఇంట్లో వస్తువులని మనం యూజ్ చేసుకున్నంత సెన్సిటివ్గా స్మూత్గా వాళ్ళు యూజ్ చేసుకోరు కదా. చూడండి, ఇప్పుడు దాని తర్వాత నేను అట్లనే నేను కూడా చక్కెర వేసి రుద్దడం అట్లా స్టార్ట్ చేసిన. ఇంకా ఎంతకైనా మంచిది క్యాస్ట్ ఐరన్ పెన్నం. అంటే ఐరన్ పెన్నం మీద అయితే ఇంకా అది ఒక 6 months కూడా రావట్లేదు. అందుకనే నేను ఈ పెన్నం తెచ్చుకున్నా. ఈ పెన్నం తెచ్చుకొని నేను ట్రై చేస్తే ఒకసారి వస్తున్నాయి, ఒకసారి పోతున్నాయి. కరెక్ట్ ఎట్లా దెబ్బ కొడుతుందంటే ఈ పెన్నము మా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్, అప్పుడు నేను ట్రై చేస్తాను. దోశలు అయిపోయాయి, బిస్కెట్ అయిపోతుంటుంది. అప్పుడు హడావిడిగా నేను లేదంటే క్యాంటీన్ కానీ ఇచ్చేస్తా, లేదంటే ఏం చేస్తా, లెమన్ రైస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తా అర్జెంట్ అని. వామ్మో, నాకు చాలా ట్రబుల్ ఇస్తుంటుంది ఈ దోశ. అందుకనే నేను మ్యాక్సిమం పొద్దున పూట దోశ వేయడానికి ట్రై చేయను అనమాట. ఓకే ఫ్రెండ్స్,
మొత్తానికి మీతో మాట్లాడుతుంటే నాకు ఈ దోశ వచ్చేసింది. చూడండి, దగ్గర ఎన్ని దోశలు పోయినాయంటే 4-5 దోశలు పోయినాయి. ఇప్పుడు వచ్చేస్తుంది. నా దోశ పిండి 1/4 kg దోశ పిండి ఖరాబ్ అయిపోతుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరేం తిన్నారు బ్రేక్ఫాస్ట్కి? ఓకే, ఇది నేను ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్ దోశ. మొత్తానికి నాకు వీడియో స్టార్ట్ చేయకముందుకు రాలేదు. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అయితే దోశలు వచ్చేసినాయి. మొత్తానికి నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీడియో స్టార్ట్ చేయగానే దోశలు వచ్చేసినాయి అనమాట. స్టార్టింగ్ 4 దోశలు ఖరాబ్ అయిపోయినాయి. ఇదంతే, ఇలానే అవుతుంటుంది నాకు దోశ పెన్నం. ఏం చేయాలి, లేడీస్ కష్టాలు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి.